నాతో పాటు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే దాని పర్యవసానం అనుభవించాల్సిందే. నేను తప్పు చేస్తే మా నాన్నే నన్ను జైలుకు పంపుతారు. అందులో వేరే ఆలోచనకే తావులేదు అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కోయంబత్తూరులో జరుగుతున్న ఇండియా టుడే 2025 కాంక్లేవ్ లో ఆయన పాల్గొని ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పారు. చంద్రబాబును జగన్ జైల్లో పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చారు కాబట్టి జగన్ ను జైలుకు పంపుతారా అని ప్రశ్నించగా, అది తమ అజెండా కాదు. అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. మా ప్రాధాన్యం రాష్ట్ర అభివృద్ధి మాత్రమే అని లోకేష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చంద్రబాబుతో పోల్చితే మీరెలా ప్రత్యేకం అన్న ప్రశ్నకు వారిద్దరూ నాకు స్ఫూర్తి. నా తండ్రి చంద్రబాబు నాకు జీవితకాలపు ఉపాధ్యాయుడు. కొన్నిసార్లు కేబినెట్ లో ఆయన ఆలోచనలతో విభేదించినప్పటికీ సానుకూలంగా వింటారు. నన్ను ఎవరూ బలవంతంగా రాజకీయాల్లోకి తీసుకురాలేదు. నేనే స్ఫూర్తి పొంది ప్రజలంటే ఇష్టంతో వచ్చాను. సంస్కరణలు తెచ్చేందుకు రాజకీయాల్లోకి యువత రావాలి అని మంత్రి పిలుపునిచ్చారు. బిల్లులు, ఇతర సమయాల్లో కేంద్ర నిర్ణయాలకు మద్దతు తెలిపితేనే రాష్ట్రానికి నిధులిచ్చే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించగా, కేంద్ర ప్రభుత్వానికి తమది బేషరతు మద్దతు అని నారా లోకేష్ తేల్చి చెప్పారు. ఈ కాంక్లేవ్ లో ఇంకా పలు ప్రశ్నలకు నారా లోకేష్ తడుముకోకుండా జవాబులు చెప్పి అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నారు.